మరి నన్నెవరు పట్టించుకోరు, నన్నెవరు అర్థం చేసుకోరు, నన్నెవరు ఆదరించరు, నేనెందుకు బతకాలి, నేను చస్తే పోయిద్ది, నా బతుకంతా ఇంతే తెల్లారుతుంది అని అనుకునే విశ్వాసుల విషయంలో నా ప్రశ్న ఏంటంటే, నీకు మైండ్ ఉందా పోయిందా? ఎవడో నిన్ను పట్టించుకునేది ఏంది, పట్టించుకోకపోయేది ఏంది, ఏడిచారు. ఎవడున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా నీకు ఆయన ఉన్నాడు కదా. ఆయన లేకపోతే కదా నువ్వు భయపడాలి, బాధపడాలి, కృంగిపోవాలి, వేదన పడాలి, వేదంతో చావాలి. అరే నిన్ను ప్రేమించి నీ కోసం చనిపోయిన వాడు ఉండగా నువ్వెందుకు వేదనలో బతకాలి? ఆయన అంతే అంటాడు, లోకమంతా వదిలిపెడితే నీకు దిక్కు లేకుండా పోయిందని నేను లేనైంది. నీ ముఖం మీద నిన్ను తిరస్కరించి వెళ్ళినోళ్ళు నీ పాదాల చెంతకు వచ్చి పడేటట్టు నేను చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు.